ఇక మొదట్లో ఇంట్లో ఉన్న అన్నదమ్ములు మధ్య గొడవ మధ్యలో జరుగుతూ ఉంటుంది. మహాలక్ష్మి ఫుల్ ఫైర్‌గా మీరు ఇలాగే గొడవ పడితే నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మాధవ వెళ్లి కవితని ఒక రెస్టారెంట్‌లో కలుస్తాడు. కవిత చాలా రొమాంటిక్‌గా మనం పెళ్లి చేసుకున్నాక సెపరేట్‌గా ఉందాం. మీ బ్రదర్స్‌ని వదిలేసి వచ్చేయండి అని తన కండిషన్ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది. మాధవ షాక్ అవుతాడు. అసలు తన తమ్ముళ్ళ తనకంటే ముందే కవితని కలిసి మా అన్నయ్య మీ కండిషన్‌ని ఒప్పుకుంటాడు. మేము తనని సెపరేట్ చేసి పంపేద్దాం అని మాట ఇచ్చాము అని తెలుస్తూ ఉంటుంది. ఇంకా మాధవ ఇంటికి వచ్చి చాలా ఎమోషనల్ అయిపోతాడు. లగేజ్ సర్దుకొని వెళ్ళిపోతున్నాను అంటాడు. మీరు నన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నారా? నేను మీకు బరకపోతున్నా అని తమ్ముళ్ళకి అడుగుతాడు. ఇక తమ్ముళ్ళు అందరూ ఏడుస్తూ మేము నీ సంతోషం కోసమే ఇలా చేశాం అన్నయ్య. నీ కోసం ఒక లైఫ్ ఉండాలి. మేము నీకు అడ్డు రాకూడదు అని చెప్తూ ఉంటారు. మాధవ కవితకి కాల్ చేసి నేను నా తమ్ములని వదిలి రాలేను. నా పెళ్లి ఇప్పుడు అక్కర్లేదు అని గట్టిగా చెప్పి పెళ్లి రిజెక్ట్ చేశాడు. తమ్ముళ్ళ అందరూ మాధవ కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. మహాలక్ష్మిని సిటీకి తీసుకొని వెళ్తారు. తన పోయిన సర్టిఫికేట్‌ని ఇప్పించడానికి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్‌ని కలుస్తుంది. మహాలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం.